హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో ఈవినింగ్ వ్లాగ్ అయితే పెద్ద ఏమీ లేదు. సో పడుకున్నారు మా హస్బెండ్ బాబు. వాళ్ళు లేచాక నేను కొద్దిగా టీ పెట్టాను. నాకు మా హస్బెండ్కి టీ పెట్టుకున్నాము. తర్వాత కొంచెం నేను కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకోవాలి అనేసి ఒక సైడ్ అయితే క్లీన్ చేసుకున్నాను. మా హస్బెండ్ది ఒక కబోర్డ్. సో అలా కబోర్డ్ క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మా అబ్బాయికి డిన్నర్ టైం అయింది అనేసి నేను డిన్నర్ పెట్టేసానండి వాడికి. వాడు కూడా పూర్తిగా తినలేదు, సగం తిన్నాడు. ఇదైతే నేను మీగడ కలెక్ట్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి మేము బయటికి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అతను వచ్చారు అంటే, తను వాళ్ళ వైఫ్ వచ్చారంటే వెళ్ళాము. సో వెళ్ళాము. వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఆకలేస్తుంది అన్నారని అక్కడే పక్కన పంజాబీ ధాబా ఉంటే అక్కడికి వెళ్ళాము. నేను మా హస్బెండ్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ నైటింగ్కి ఏం తినమనుకున్నాం. టీ తాగాము, సో రస్క్ తిన్నాము. సో దానివల్ల మాకు హెవీగానే ఉంది. సో మేమైతే ఏం తినలేదు. వాళ్ళు తిన్నారు. మళ్ళీ కొద్దిసేపు అక్కడే ఎక్కువ మాట్లాడుకుని మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ. సో ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుందండి. కొంచెము పల్లెటూరు వాతావరణంలా ఉంది ఇది. సో అక్కడంతా మాట్లాడుకుని సో మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే అక్కడి నుంచే వెళ్ళిపోయారు. సో నాకైతే ఏమనిపిస్తుందంటే, నాకు ఈవినింగ్ బ్లాగ్ అయితే పెద్ద ఏమీ ఉండదండి. ఈవినింగ్ ఏముంది, టీ తాగామా, బాబుకి ఫుడ్ పెట్టుకున్నాం, మేము తిన్నామా, పడుకున్నామా. సో నేను అనుకుంటున్నాను మార్నింగ్ ఈవినింగ్ బ్లాగ్ కలిపి డైలీ ఒక బ్లాగే పెడదాము అనేసి. సో ఏమంటారు మీరు చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసరికి కింద మా సొసైటీలో కొంతమంది అయితే కింద మాట్లాడుకుంటున్నారు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుకున్నాము. మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళతో మాట్లాడుతుంటే నేను మా అబ్బాయితో కలిపి కొన్ని షార్ట్స్ అయితే వీడియోస్ షూట్ చేసుకుని పైకి వెళ్ళిపోయాము. సో పైకి వెళ్ళి వచ్చాక నేను బయట బాస్కెట్ పెట్టడం అయితే మర్చిపోయాను అనేసి సో ఫాస్ట్గా బాస్కెట్ బయట పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ పాల్ ప్యాకెట్స్ కింద పడేస్తారు. కింద పడేస్తే చాలా డస్ట్ అంటుపోతుందండి. సో ఇక్కడ వాష్ చేసుకుని వేసుకుని అంత టైం ఉండట్లేదు మార్నింగ్. సో అందుకే బాస్కెట్ అయితే పెట్టుకుంటా, నీట్గా అందులో వేస్తే నీట్గా వేసుకుంటాను అనేసి. సో బాస్కెట్ అయితే బయట పెట్టేశాను ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయికి హోంవర్క్ ఏం లేదని చెప్పేశాడు. సో చూసాను గ్రూప్లో కూడా ఏం రాలేదు. సో అయితే వాడికి మిల్క్ పోసేద్దామని అప్పటికి చాలా టైం అయిపోయిందండి, 9:30, 10 అలా అవుతుంది. సో వాడికి మిల్క్ అయితే పట్టించేసి ఇంక నేను బ్రష్ అది చేసుకుని. సో ఇదేనండి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్, ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.